వస్తువులను అభిషేకించినారు. దేవునికి ప్రత్యేకం తైలంతో అభిషేకించిండు. మనల్ని దేవుడు తన వాక్యంతో అభిషేకించిండు. ప్రత్యేకం మనం. లోకానికి మనకు తేడా తెచ్చేది వాక్యమే, తేడా ఉంచేది వాక్యమే. వాక్యం లేకుండా ఉండు, ఈ జీవితానికి అనుభవించుకోకుండా ఉండు. లోకం కంటే చెడ్డగా మారుతావు. అంటే లోకం కంటే ఎక్కువ తిరుగుబాటు, స్వార్థం. ఇక నువ్వు ఆలోచన చెయ్యి, చెడిపోయి కూలిపోతావు అన్నమాట. వాక్యం అనుభవించుకోకపోతే. ఎఫెసీ 6:17 వాక్యం ఖడ్గం. నీ బ్రతుకులను జరిగిస్తూ బ్రతికితే యుద్ధంలో కత్తి. నీకు తెలిసినా తెలియకున్నా యుద్ధం ఇది. ఆకాశ మండలం అందలి సైతాను సమూహాలతో పోరాటం దేవుడు తన రూపులో చేసుకున్నాడు, తన ఆత్మనిచ్చినాడు. సైతానుకు మనతో యుద్ధం. నీకు ఇష్టమున్నా లేకున్నా, నీకు తెలిసినా తెలియకున్నా యుద్ధం మధ్యలో ఉన్నావు. కత్తి పడేస్తే తనులు తింటావు. గెలిచే ఆయుధం కత్తే. సరే, కవచం అంతా వేసుకున్నావు, రక్షణ అనే శిరస్త్రానం, ఇక మొత్తం నీతి అనే దట్టి కట్టుకున్నావు. మొత్తం యుద్ధానికి కవచం అంతా వేసుకున్నావు, సర్వాంగ కవచం. ఇక్కడ ఎఫెసీ 6లో ఉంటుంది. కత్తి లేకుండా పోయినావయ్యా, యుద్ధానికి కవచం వేసుకుని పోయినావు. తిరిగి వచ్చి ఏం చెప్తావు? బ్రతికుంటే వాళ్ళు మెత్తదని కానీ చూడు బాగానే ఉన్నాడు. గొప్పనా? గెలిచి రావాలి కదా. గెలిచే ఆయుధం కత్తి ఒకటి. కత్తి పడిస్తే ఎట్లాగా? ఎట్లా బ్రతుకుతావు? ఎట్లా గెలుస్తావు? సైతాను సమూహాలన్నీ నీకు విరోధంగా ఉండి నిన్ను పడగొట్టి నరకం ఈడ్చుకొని పోవాలని చూస్తూ ఉన్నాయి. వేరే వేరే ఆశలు పెడతాయి, మరిపిస్తాయి దేవుణ్ణి. నువ్వు మెలకు తెచ్చుకోవా. ఫిబ్రవరి 10, 28 నుంచి 30 వరకు పాత నిబంధన మోషే చదివి వినిపించినాక ఏం చేసినాడు? పశువుల రక్తం, బలి అర్పించిన పశువుల రక్తం నీళ్ళలో కలిపి చల్లినాడు వాళ్ళ మీద, గ్రంథం మీద, సాక్ష్యానికి. వధించబడిన గొర్రె మేక ఆ రక్తం సాక్ష్యం అయితే, పాత నిబంధనలో ఆజ్ఞలు జరిగించకపోతే రాళ్ళు కొట్టి చంపినారు. అంత భయంకరమైతే పవిత్రమైన యేసుప్రభు రక్తంతో నిబంధన జరిగింది మనకు. మన మనసాక్షి మీద ఆయన రక్తం చల్లినాడు. మరి ఆయన ఆజ్ఞలు జరిగించకపోతే వదిలిపెడతాడా? మోషే ధర్మశాస్త్రం మీరితేనే రాళ్ళు పెట్టి కొట్టి చంపితే దయ లేకుండా, పవిత్రమైన దైవమానవుడు యేసుప్రభు రక్తంతో నిబంధన జరిగింది. మీరితే ఊరుకోడు, ఆజ్ఞలు మీరితే. ఇంకేమంట? యేసుప్రభునికి నువ్వు కాళ్ళతో తొక్కినట్టంట, ఆయన రక్తం అపవిత్రమని ఎంచినట్టట, ఆయన ఆత్మను తక్కువ అంచనా వేసినట్టట. ఆయన ఆజ్ఞలు జరిగించకపోతే ఇది ఇంకెంత శిక్ష ఉంటుంది? పగ తీర్చుకున్నట నా పని అన్నాడు దేవుడు. దేవుడు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడని రాస్తుంది. ఫిబ్రవరి 9, 14 ఆయన రక్తంతో మన మనసాక్షి ప్రోక్షించినాడు. నిర్జీవ క్రియలు విడిచి సజీవుని వెంబడించడానికి ఆయన ఇంత చేసినాడు కదా. మన వంతు మిగిలింది ఆయన కోరినట్టు బ్రతుకుదా. నువ్వు తెలియక ముందు చేసిన తప్పులకి సిలువలైన శిక్ష తీసుకున్నాడు, క్షమించినాడు, శిక్ష తీసుకున్నాడు. నువ్వు దేవుని తెలుసుకున్నాక నువ్వు చేసే తప్పులకి భూమి మీద నీకు శిక్ష పెడతాడు దేవుడు. ఎందుకు? నిన్ను నరకం లేచేదానికి ఇష్టం లేదు. తండ్రి అవుతాడు కదా, ఎడబాటు ఓర్చుకోలేడు. నిన్ను పోగొట్టుకునేది ఇష్టం లేక నిన్ను నడినెత్తి మీద నరకం పెడతాడు. ఎక్కడ అడుగు పెడతాడు నరకం. చుట్టూ అంతా బాగుంటారు, నీకు ఒక్కడికి నరకం. నువ్వు చేసిన పనులను బట్టి, తెలిసి చేసిన తప్పులను బట్టి పోర్టబుల్ నరకం. నువ్వు ఎక్కడ పోతే అక్కడ వస్తుంది నీ ఎంట. నీ సెల్ ఫోన్ అన్న ఎక్కడన్నా పడిపోతుంది. దేవుడు నీకు ఎంట ఇచ్చిన నరకం నీతోనే ఉంటుంది. నీ ఎంత స్పీడ్గా మోటార్ సైకిల్ మీద పోయినా కానీ, ఆటోలో కట్లు కొట్టుకుంటూ పోయినా, ఇక ఎట్లా పోతావు నీ ఇష్టం. ఏరోప్లేన్లో పోతే కూడా వదిలిపెట్టరు. నరకం నీ ఎంట. పరిపూర్ణుడు కదా దేవుడు. న్యాయం పరిపూర్ణం ఉంటుంది.
శిక్ష సరిగ్గా ఉంటుంది. నేను అప్పుడు ఉద్యోగం చేస్తున్నా, దేవుని సేవలో రాలేదు. ఆ టైంలో మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన